ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో రానున్న సాధారణ ఎన్నికలను దృష్ట్యా ఈవీఎంలు, భద్రతా గదులు, ఓటు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవకాశాల నిమిత్తం ఒంగోలు సమీపంలో ఉన్న రైస్ ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. గత ఎన్నికలు కూడా సదరు కళాశాలలోనే భద్రతా గదుల్లో ఓటు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు నిర్వాహకులతో వసతులపై ఆరా తీశారు. ఈవీఎంల తరలింపునకు ఉన్న రవాణా మార్గము, కళాశాలలోనికి ప్రవేశము, భద్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారి వెంట డిఆర్ఓ శ్రీలత, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ సత్యనారాయణ స్వామిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫ్లోర్ ప్లాన్ అది. అవును. ఓకే. అన్ని క్లాస్ రూమ్స్ స్టెప్స్ స్ట్రైట్ చేసాయి. అది కనపడదు. రెడ్ కలర్ అది స్ట్రైట్ చేసాయి. మూడు ఉందా? మూడు. లాస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఈ బ్లాక్ మొత్తం ల్యాండ్ నార్మల్ కౌంటింగ్లో పెట్టలేమా? సెకండ్ రూమ్లో పెట్టాలి. నంబర్స్ ఇంకా దీంట్లో నాకు ఉండేది 17 అంటే కానీ అవి రెండు కాన్స్టిట్యున్సీకి వస్తాయి. సో ఇక్కడ 37 అంటే ఇక్కడ అది దాంట్లో ఎన్ని రూమ్స్ చెప్పారు వాళ్ళు అయ్యి ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినప్పుడు కదా, జస్ట్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ అగైన్ అక్కడ బ్లాక్ సపోజ్ ఎయిట్ ఆఫ్ పోల్ ముందు రోజున మీ రెడీ. సో దే స్ట్రాంగ్ రూమ్స్ అదే క్లోజ్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ గోడౌన్లో ఉంది, పోతుంది ఈవెన్ గోడౌన్లో. సో అది మీకు ఒక బ్లాక్ అన్ని ఓపెన్ చేసి వదిలేయాలి అంటే ఈ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు నేను 2 బ్లాక్ సెంటర్లో స్టోరేజ్ పెట్టుకుని ఇటువైపు సప్లై చేయాలంటే ఎలక్షన్ అయిన తర్వాత కుదరదు. కౌంటింగ్ వరకు మిగతా క్లాస్ రూమ్స్ వాడుకోవచ్చు మనం. ఇక్కడ ఎలక్షన్ అయినప్పుడు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ లో పెడతాం. కౌంటింగ్ రూమ్స్ మనం కౌంటింగ్ హ్యాండ్ చేస్తే సరిపోతుంది. ఉంటుంది సార్, కానీ ఇక్కడ 3 రూమ్స్ ఉంటాయి సార్. ఈ సైడ్ 3 ఆ చిన్న 4 సార్ నాకు ఇక్కడ. Later we have converted into polytechnic that block. మీకు అది 12 rooms అని చెప్పాను. దట్ ఈస్ పాలిటెక్నిక్.
క్లోజ్ చేయాలి ముందుతోటి క్లోజ్ చేయాలి అవి అవుట్ ఆఫ్ 20లో 4-5 రూములు 25 ఉంటాయి మాట అంటే